బోయినపల్లి మండల కేంద్రంతో పాటు విలాసాగర్ లో కుర్మ సంఘం జిల్లా అధ్యక్షులు ఏనుగుల కనకయ్య ఆధ్వర్యంలో దొడ్డి కుమరయ్య 78వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. దొడ్డి కుమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గుంటి శంకర్, బోయిని రాజు, నల్లగొండ అనిల్ కుమార్, సబ్బ పరశురాములు, బోయిని కుమరయ్య, పూల కనకయ్య, విరుపాల రాజు, రమేష్, ఎలయ్య, మహేష్, కుమరయ్య, అనిల్ కుమార్, బొప్పెన రాజు, బాలయ్య, గాలిపల్లి రాములు, శ్రీకాంత్, గడ్డయ్య, రాజు, తిరుపతి, పైన్ల రవి, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. అన్ని కులమతాలకు అతీతంగా అన్ని పార్టీలకు అతీతంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా అధ్యక్షులు కుర్మ సంఘం జిల్లా అధ్యక్షులు కనకన్న గారికి, అదేవిధంగా కుర్మ సంఘం అధ్యక్షులు గుంటి తిరుపతి గారికి, అదేవిధంగా మాజీ ఉప సర్పంచ్ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ మహనీయుల యొక్క జయంతి కార్యక్రమాలు, అదేవిధంగా వర్ధంతి కార్యక్రమాలు వారి జ్ఞాపకార్థం వారి అడుగుజాడలో మనం నడవాలనే వాళ్ళ స్ఫూర్తి కోసము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఒక్కసారి కొంచెం వెనక రాదు వెనుక ఫోటో తీసుకుంటాం. ఈరోజు బోయినపల్లి మండల్ విలాసార్ల దొడ్డి కుమరయ్యది 78వ వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. గ్రామ ప్రజలు మరి అన్ని కులాలకు అతీతంగా వచ్చి సహకరించినటువంటి మా కుల బాంధవులకు, అదేవిధంగా అన్ని కులాల వాళ్లకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మన దొడ్డి కుమరయ్య చేసినటువంటి కార్యక్రమాలు మరి ఆయన భూమి కొరకు, భుక్తి కొరకు పోరాటం చేసి, భూమి సిత్తు కొరకు పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన అడుగుదాడల్లో రేపు రానుండే కాలంలో కూడా అందరికీ మన సామాన్యమైన ప్రజలకు న్యాయం జరగాలని మనము, మనతో పాటు మన వెనుకొచ్చే యువత అదేవిధంగా ఎప్పటికీ ఎలవేళ కార్యక్రమం చేసుకుంటే మనకు గుర్తింపు ఉంటుంది. ఈ గుర్తింపుకే భాగంగా అప్పుడు చేసినటువంటి దొరల పెత్తానం మీద, భూస్వాముల పెత్తానం మీద, అణసివేసినటువంటి కార్యక్రమాల మీద పోరాడిన శాఖ లైలమ్మ కానీ, దొడ్డి కుమరయ్య కానీ, కోరం భీమ్ కానీ వీళ్ళు అందరూ అమరులు. అదేవిధంగా ఈరోజు కలెక్టర్లు ఆఫీసులలో అధికారికంగా దొడ్డి కుమరయ్య గారిది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వ పరంగా అంతటా చేసినటువంటి కార్యక్రమం సంతోషిస్తున్నాం. మేము జుట్టు పన్ను కానీ, భూమి సిత్తు కానీ కూడగొట్టినటువంటి మానీయులది గుర్తింపుగా టాంకీ బండ మీద పెట్టాలని ముఖ్యమంత్రి గారిని మరి అదేవిధంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.